చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధాని మధ్యాహ్నం 2:20 బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు. సుమారు 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రైల్వేలు, రోడ్లు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక నగరంలో ప్రధాని మోదీ దాదాపు 5 గంటల పాటు ఉండనున్నారు. మరోవైపు సభను విజయవంతం చేసేందుకు బీజేపీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇక రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 2 లక్షల మందిని తరలించేలా పార్టీ కసరత్తు చేస్తోంది. భద్రతా పరంగా కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో 2,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపించి 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి ప్రధాని పాల్గొననున్నారు. సమాజ సేవ, ఆధ్యాత్మికత, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాల్లో సంస్థ చేస్తున్న సేవలను ప్రధాని ప్రశంసించనున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన సింధు ఆసుపత్రిని ప్రధాని దేశానికి అంకితం చేయనున్నారు. ఆరోగ్య రంగంలో ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు. సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించే బీజేపీ ర్యాలీలో ప్రధాని ప్రసంగించనున్నారు. ఇక గతంలో బీఆర్ఎస్ పాలన, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న మద్దతు స్పష్టమవుతోందని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా హైదరాబాద్ కాషామయంగా మారింది. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద నరేంద్ర మోదీకి స్వాగతం చెబుతూ భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలతో పాటు బేగంపేట ఎయిర్పోర్టు, పంజాగుట్ట, బంజారాహిల్స్, హైటెక్ సిటీ ప్రాంతాలలో నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. పార్టీ జెండాలు, స్వాగత తోరణాలు, బ్యానర్లతో ఎటు చూసినా మోడీ, బీజేపీ నాయకుల కటౌట్లు దర్శనమిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్డు మార్గంలో ప్రయాణించే రూట్లలో ఈ ఫ్లెక్సీలు ఎక్కువగా వెలిశాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. పరేడ్ గ్రౌండ్లో ప్రధానమంత్రి మోడీ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల ఒకసారి మనం చూసినట్టయితే ఫ్లెక్సీలతో ఇక్కడ ఈ ప్రాంగణం అంతా నిండిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఈ పరేడ్ గ్రౌండ్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా బీజేపీ కటౌట్లు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్య నాయకులు ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతూ ప్రత్యేకంగా ఇక్కడ కటౌట్లు, ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే ఆయన తిరిగే మార్గాలు ఏవైతే ఉంటాయో రోడ్డు మార్గం ద్వారా వివిధ ప్రాంతాల్లో ఈరోజు హైదరాబాద్లో పర్యటించబోతా ఉన్నారు. ఈ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున ఈ ఫ్లెక్సీలు, అదేవిధంగా బీజేపీ జెండాలు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వాగత తోరణాలు, అదేవిధంగా ఈ వెల్కమ్ బ్యానర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు మధ్యాహ్నం కర్ణాటక నుంచి హైదరాబాద్ చేరుకోబోతా ఉన్నారు. హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ఆయన గ్రీన్లాండ్స్, పంజాగుట్ట, నాగార్జున సర్కిల్, ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్ మీదుగా కూడా ఎస్ఎన్టీ జంక్షన్, సాగర్ సొసైటీ, అక్కడి నుంచి ఎన్టీఆర్ భవన్, అక్కడి నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, పెద్దమ్మ తల్లి ఏదైతే టెంపుల్ కమాన్, అదేవిధంగా నీరూస్ జంక్షన్, సైబర్ టవర్స్ జంక్షన్, శిల్పారామం, హైటెక్ సిటీ కమాన్ వద్ద రైట్ సైడ్ చూసుకున్నట్టయితే అక్కడ హైటెక్ సిటీ నుంచి ఎన్ఏసి మెయిన్ గేట్, అదేవిధంగా అక్కడ అటు సైడ్ ఉన్నటువంటి కాసాని గేట్ దగ్గర నుంచి హెచ్ఐసిసి చెక్ పోస్ట్, రాక్ సర్కిల్, వివిఐపి అలైటింగ్ పాయింట్లలో ఏదైతే ఈ ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఈ ఏరియాలో పెద్ద ఎత్తున ప్రధానమంత్రికి సంబంధించి వెల్కమ్ ఏదైతే బోర్డులు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ శ్రేణులు పోటీ పడి మరి పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, అదేవిధంగా ఇటు ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందినటువంటి నాయకులు కానివచ్చు, అదేవిధంగా ఇటు రాష్ట్ర నాయకులు కానివచ్చు, అధికార ప్రతినిధులు కానివచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఈ యొక్క స్వాగత తోరణాలు, కటౌట్లు, ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వ సారి
విజయం సాధించిన తర్వాత తొలిసారి హైదరాబాద్కు రాబోతా ఉన్నారు, తొలిసారి తెలంగాణకు రాబోతా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్ రామచంద్రరావు నియామకమైన తర్వాత తొలిసారి ఆయన హైదరాబాద్ తెలంగాణ పర్యటనకు రాబోతా ఉన్నారు. కాబట్టి బీజేపీ ప్రతిష్టాత్మకంగా ఈ సభను తీసుకుంది. ఈ భారీ బహిరంగ సభను 2 లక్షల పైచులకు తగ్గకుండా పబ్లిక్ను ఈ యొక్క దీనికి టార్గెట్గా పెట్టుకుని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడికి ఎక్కువగా వీలైనంత జనాల్ని మొబిలైజ్ చేయాలి, పరేడ్ గ్రౌండ్ సభకు తీసుకురావాలని చెప్పి కూడా మొదటి నుంచి కూడా బీజేపీ శ్రేణులు ఇప్పటికే ఇటు వాల్ రైటింగ్ పోస్టులు కానివచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా ప్రచారం కానివచ్చు, ఇప్పటికే జిల్లా నియోజకవర్గ మండల స్థాయిలో ప్రచారాన్ని పెద్ద ఎత్తున ఇప్పటికే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవైపు సోషల్ మీడియాలో, అదేవిధంగా ఇటు బయట ఫ్లెక్సీలు బ్యానర్ల ద్వారా కూడా విపరీతంగా ప్రచారం అయితే చేయడం జరిగింది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో విజయం సాధించిన తర్వాత తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ మా పార్టీ అధిష్టానం ఉంటుంది అని చెప్పి కూడా బీజేపీ లోకల్ లీడర్లు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పోటీలు పడి మరి ఈ ఫ్లెక్సీలు, ఈ కటౌట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు అయితే చేయడం జరిగింది సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో. మరి ప్రస్తుతం మనం ఇక్కడ ప్యాట్నీ సెంటర్ సర్కిల్ వద్ద ఉన్నాం. ఇక్కడ ప్యాట్నీ సెంటర్ సర్కిల్ వద్ద నలువైపులా కూడా ఎటు చూసినా కూడా ఈ పరేడ్ గ్రౌండ్ చుట్టూ, అదేవిధంగా ఈ పరేడ్ గ్రౌండ్ చుట్టూ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు టువర్డ్స్ జేబీఎస్ కరీంనగర్ హైవే కానివచ్చు, అదేవిధంగా ప్లాజా టివోలీ వైపు వెళ్ళే అటు సైడ్ కానివచ్చు, అదేవిధంగా అక్కడి నుంచి మొదలుకుంటే ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ ముందు కానివచ్చు, ఇటు ప్రకాష్ నగర్, బేగంపేట్, పంజాగుట్ట టువర్డ్స్ బంజారా హిల్స్ వైపు కానివచ్చు, ఎక్కడ చూసినా కూడా బీజేపీ ఫ్లెక్సీలు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వాగత తోరణాలు ఏర్పాట్లు చేయడం జరిగింది. బీజేపీ నాయకులు ఈ సభను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఇవన్నీ చూస్తే అర్థమవుతా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారీ స్వాగతం పలికేందుకు ఒకవైపు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి రాష్ట్ర నాయకత్వం, ఒకవైపు ఈ నాయకుల ఫ్లెక్సీలతో హైదరాబాద్ అయితే మొత్తంగా కాషాయమయమైందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు, అదేవిధంగా పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాలు అయితే మొత్తం కూడా కాషాయమయమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా ఇక్కడ ఇప్పటికే అంటే మధ్యాహ్నం నుంచి ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన హైదరాబాద్లో ఉండబోతూ ఉంది. అయితే వివిధ జిల్లాల నుంచి ఇప్పటికే ఒకవైపు ఇటు పబ్లిక్ కూడా భారీ బహిరంగ సభకైతే తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బస్సుల్లో, అదేవిధంగా వివిధ బైక్ ర్యాలీలు, కార్ ర్యాలీలతో పెద్ద ఎత్తున ఇప్పటికే నాయకులు అయితే సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే వారందరూ కూడా జిల్లాల నుంచి బయలుదేరి సికింద్రాబాద్ సభకు చేరుకోబోతా ఉన్నారు. ఇప్పటికైతే ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో పరేడ్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు రాష్ట్ర పార్టీ ఎప్పటికప్పుడు కూడా వివిధ జిల్లాల నుంచి ఏ విధంగా పెద్ద ఎత్తున ప్రజల్ని ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఒకవైపు ఫాలోఅప్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ మాత్రం ఈ భారీ బహిరంగ సభనైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైదరాబాద్ నగరం మొత్తం అయితే కాషాయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్ సికింద్రాబాద్ నుండి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.